నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని తెలిపిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. కీలకమైన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఇలక్కియా. మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పులమటం ఏంటని నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారని మండిపడ్డారు. నగరంలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. గతంలో సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరి భావ స్వేచ్ఛ ప్రకటన అని అన్నారని అనిత గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం హోంమంత్రి చేతుల్లో లేదని, సజ్జల కనుసన్నల్లో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్ పోలీస్ స్టేషన్గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు. 320 గజాల స్థలంలో 2 కోట్లతో నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని చెప్పారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టి వారి ఫేస్ రికగ్నైజ్డ్ పెట్టామని వివరించారు. ఎలాంటి నేరం జరిగినా నేడు వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటున్నారన్నారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. ఒరిస్సా నుంచి కొత్త రవాణా అవుతుందని, అది అరికడతామని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేలో పోలీసులు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో 5,000 మంది పోలీసులు యోగాంధ్రాలో పాల్గొంటారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని, నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను, తర్వాత ఒక SHO రూము, తర్వాత ఒక జైలు సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి రికార్డ్స్తో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైంలో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటారు, అక్కడే HC కూర్చుంటారు, అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు. ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా దీనికి ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నా 320 గజాల్లో దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇవాళ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ ముందుకు తీసుకువస్తున్నందుకు హోమ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మొన్నే చూసాం జగ్గయ్యపేటలో నియోజకవర్గం మొత్తం CC కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగింది. నందిగామ ఆల్మోస్ట్ 80% సీసీ కెమెరాల వర్క్ పూర్తయింది. దీనికి ఎంతోమంది దాతలు సహకరించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తమ సొంత డబ్బులు ఇచ్చి ముందుకు రావాలని దాతలందరినీ కోరుకుంటున్నాం. త్వరలో మా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్గా చూద్దామని మా అందరి ఆశ. తప్పకుండా ఈ 2-3 సంవత్సరాల్లో ఆశ నెరవేరబోతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే మా కమిషనర్ గారు హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ చూసి వచ్చినట్టున్నారు. ఎక్కడైతే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మెడిటేషన్ రూమ్, ఒక మీడియా రూమ్, ఒక రెస్ట్ రూమ్, ఒక డైనింగ్ రూమ్, ఇవన్నీ 14-19లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం కూడా మంచి పోలీస్ స్టేషన్స్ నిర్మించాలి, పోలీసు వ్యవస్థని ఆధునీకరించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పెట్టి తద్వారా ప్రజలకి అకౌంటబిలిటీ అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అందించాలని ఆ రోజు ఆలోచన చేసిన దాంట్లో నేను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ రోజు 2 పోలీస్ స్టేషన్లు, 5 టౌన్ సత్యనాపురం పోలీస్ స్టేషన్, ఇది నున్న పోలీస్ స్టేషను సింగనగర్లో పోలీస్ స్టేషన్కి 2 కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన 2018లో శంకుస్థాపన చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగు కంప్లీట్ కాలేదు. కీలకమైన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానని నూతన జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అన్నారు. శూన్య పేదరికంతో పాటు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఎస్ ఇలక్కియా సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇలక్కియా మాట్లాడుతూ శూన్య పేదరికంతో పాటు స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇలక్కియా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన జాయింట్ కలెక్టర్ను విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డిఎస్ఓ ఏ పాపారావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. జాయిన్ అయ్యాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం నాకు మంచి ఆపర్చునిటీ అని భావిస్తున్నాను. నేను ఆల్రెడీ 2 సంవత్సరం కాకినాడ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. దానికి ముందు సబ్ కలెక్టర్గా రాజమండ్రిలో పనిచేశాను. తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళాను. సో ఒక చిన్న పాప ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నాను. కొంచెం ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా పనిచేస్తారు నాకు తెలుసు. దాని విధంగా నేను కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తాను. ఇంకా ఏ సమస్య ఉంటే కూడా ప్రజలు కూడా నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, నా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. మీకు వెయిటింగ్ కానీ జాయింట్ కలెక్టర్ని కలవడానికి వీలవ్వదు అలాంటి మాట ఎవరి నుంచి మీకు రాదు. సో ఎటువంటి సమస్య ఉంటే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ అఫీషియల్ నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టవచ్చు. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇంకా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మంచి రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. యోగాపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని వివరించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం విజయవాడలోని బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం,
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, వివిధ శాఖల అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం విధులకు ఉపక్రమించే ముందు వీలున్నంత సమయాన్ని యోగాకు కేటాయించాలన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని, వీటిని చాలా తేలిగ్గా సాధన చేయొచ్చన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి యోగా విశిష్టతను వివరించి ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఒక నెల మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఆచరించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో ఒక యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 వరకు యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతోంది. మన జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి ఈ ఒక నెల కాలంలో యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేయాలి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది విజన్ ఆంధ్ర 2047 సాధనకు కూడా దోహదపడుతుందని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికే చాలా మంచి స్పందన ఉంది. చాలామంది పబ్లిక్ వాలంటరీగా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే యోగా అసోసియేషన్స్ వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ లాగా పెట్టుకొని ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ యోగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి మీడియా మిత్రులు అట్లాగే ఈవెన్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా పిలిపించి చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన వస్తూ ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ మన జిల్లాని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్లో పర్ఫార్మెన్స్ నెంబర్ 1 నిలపడానికి ఇది దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని, వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో లీలాకృష్ణ కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్నాడని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర జల వనరుల నిర్వహణ మరియు శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా లీలాకృష్ణ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని, ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం ప్రకారం మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలాకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వ పాలనలో లీలాకృష్ణ కేసులతో పాటు అనేక దాడులు ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో ఉన్నత పదవులా అలంకరించాలని ఆకాంక్షించారు. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కూటమి పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే రామానాయుడు గారు, మనోహర్ గారు, వీరందరూ ఆశీర్వాదంతో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడే చాలా ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ని పెద్దల ఆశీర్వాదంతో, పెద్దలందరి కృషితో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో దీన్ని మా ఎండీ గారు తిరుమల గారు
అలాగే ఇతర అందరి సహకారంతో కూడా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకు మరలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఏపీ హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ లేపాక్షి ఎంపోరియం నందు ఏపీ హస్తకళల చైర్మన్గా పసుపులేటి హరిప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు కలిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన హరిప్రసాద్కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హస్త కళల చైర్మన్ పదవి స్వీకరించినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకు మరలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. అగ్గిపెట్టిలో చీర, ఆహోబిలం శిల్పాలు, కొండపల్లి ఏటి కొప్పాకలో చెక్క బొమ్మలు, శ్రీకాళహస్తి పెడనలో కలంకారీ వస్త్రాలు, బొబ్బిలిలో వీణ ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహించి చేయూతను అందిస్తానని తెలియజేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన హస్తకళల చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్కు వన్నె తెచ్చే విధంగా హస్త కళాకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళను కాపాడుతూ, వాళ్ళ కళను ప్రమోట్ చేస్తూ, వాళ్ళ కళలకు ప్రాఫిటబుల్గా ఆర్గనైజేషన్ ఉంటూ, ఆ ఫలాలు ఏదైతే వాళ్ళు కష్టపడి పనిచేసి తయారు చేస్తున్న వాటిలో ఫలాలను వాళ్ళకి అందే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఆర్గనైజేషన్ని ముందుకు నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఈ యొక్క చైర్మన్ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ హస్తకళ ఆర్గనైజేషన్ని, కార్పొరేషన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఆయన మొదటి నుంచి కళాకారుల అంటే కళలు అంతరించిపోతున్న పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ కళాకారులను కాపాడుతూ, ఆ కళాకారులు చేసే వస్తువులను ప్రమోట్ చేస్తూ, ఆ కళాకారుల్ని ప్రాఫిటబుల్గా చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హస్తకళ చైర్మన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి అయితేమి, అమిత్ షా గారికి అయితేమి, సెంట్రల్ మినిస్టర్కి ఎవరికైనా కూడా ఈ యొక్క కళాకారులు చేసిన చెక్క బొమ్మల్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. దట్ ఈస్ అంటే ఆయన అనుకున్నది చేస్తారు. వీళ్ళు ఈ కళలను కాపాడుతూ, మన కళలు ఎటువంటివంటే ఒక అగ్గిపెట్టెలో చీరను నేసిన చేనేతల కారులున్న మన రాష్ట్రం. చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏడాది పాటు కాలయాపన చేశారన్నారు. ప్రజలను మోసం చేసేలా దుర్మార్గపు పాలన టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఇటువంటి దుర్మార్గపు పాలన ప్రజలకు తెలియజేసేందుకు ప్రజల పక్షాన నిలిచి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ వైసీపీ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను సెంట్రల్ వైసీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన
విజయవాడ ధర్నా చౌక్ వద్ద వెన్నుపోటు దినం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుండి గాంధీనగర్లోని తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. 170 కోట్లు కరెంటు బిల్లు పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, సూపర్ 6 రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని దుయ్యబట్టారు. శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే కళాశాల ప్రిన్సిపల్ను పట్టపగలే కిడ్నాప్ చేయడం దారుణమని అన్నారు. నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తారీఖున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాటలు, మోసాలు, మేనిఫెస్టోలు వాళ్ళకి బాధ్యత గుర్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారని చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగటం లేదని ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 4వ తారీఖున ప్రజలందరికీ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ప్రజల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే గత సంవత్సర కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే కానీ మరి ప్రజల యొక్క మాటలు ఏవైతే ఇచ్చారో, వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరటంలో మరి విఫలమైందనేటువంటి కార్యక్రమం మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఢీకొట్టలేక 3 పార్టీలు కలిసి వచ్చినాయి. కానీ పాపం 3 పార్టీల్లో మేము పెద్ద నాయకులం, అసలు ప్రజలంటే మాకే ఎక్కువ ప్రేమ ఉంది, ప్రజలంటే మా మీదే ఎక్కువ ప్రజలకు నమ్మకం ఉందని చెప్పేసి పాపం ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. కానీ చివరికి అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేశారు. కాబట్టి మీ ప్రభుత్వానికి ఏదైతే ఈ సంవత్సర కాలంలో మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలివాళ్ళ వరకు కూడా పెన్షన్ల కోత పెడతా ఉన్నారు. పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజులు ఎక్కడా కూడా లేదు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన కంటి చికిత్సలను అందించే విధంగా ఎన్ఆర్ఐలకు చెందిన కామినేని శరత్ మరియు కామినేని సంపత్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఉచితంగా శంకర్ నేత్రాలయ నేతృత్వంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కంటి సమస్యను పరిష్కారం చేసుకోవాలని శంకర్ నేత్రాలయ ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఉచితంగా శుక్లం శస్త్రచికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. చెన్నైకు చెందిన ప్రముఖ నేత్ర వైద్య సంస్థ శంకర్ నేత్రాలయ నేతృత్వంలో కామినేని శరత్ మరియు కామినేని సంపత్ ఆధ్వర్యంలో గుణదల కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహంలో ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేయించుకొని పరీక్షల అనంతరం శుక్లం సమస్య ఉన్నవారికి అదే ప్రదేశంలో ఆపరేషన్ చేయనున్నారు. అవసరమైన మందులు, కంటి అద్దాలు వంటి సాధనలకు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చెన్నై శంకర్ నేత్రాలయ ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు. కంటి పరీక్షల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి అవసరమైన వారికి ఉచితంగా కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహం సెక్రటరీ పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. యలమంచిలి రామచంద్రరావు
కామినేని వెంకటరత్నం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో కామినేని శరత్ గారు సంపత్ గారి ఆధ్వర్యంలో గుణదల్లో ఈ రోజు నుంచి అంటే 2/6/2025 నుంచి ఈ రోజు నుంచి విజయవాడ ప్రజలందరికీ కూడా కంటి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయి ఈ పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తపంతో ఇక్కడ ఈ మొబైల్ సర్జికల్ యూనిట్ శంకర నేత్రాలయ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంట్లో ఏదైతే పేషెంట్కి శుక్లం ఉందో ఇక్కడ టెస్టులు చేసి అన్నీ కూడా ఇక్కడే సర్జరీ చేయడం జరుగుతుంది. తర్వాత ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాటిని అన్నిటిని మా బేస్ హాస్పిటల్ ద్వారా ఫ్రీగా అకామిడేషన్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ మేము చెన్నైలో ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ నెల 6వ తేదీ నుంచి కంటి శుక్లం సంబంధించినటువంటి సర్జరీస్ ఇక్కడే రామ్ గోపాల్ థియేటర్లో మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే పేషెంట్స్ అందరికీ కూడా నెలకు సరిపడే మెడిసిన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కామినేని శరత్ గారు సంపత్ గారు సహకారంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో మేము అన్నీ ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. ఈ ప్రాంగణం కమ్మ విద్యార్థి సహాయ సంఘం ప్రాంగణం అనేది. ఈ ప్రాంగణంలో శంకర నేత్రాలయ వాళ్ళు కామినేని వారు కలిసి చేస్తున్న ఈ సేవ చాలా చాలా గొప్పదండి. ఇది ఆ దంపతులు ఇద్దరికి ముందు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత శంకర నేత్రాలయ వాళ్ళకి వాళ్ళు అడిగారు ఇట్టగా కావాలని ప్రాంగణం అడిగిన వెంటనే మనం ఎందుకు చేయకూడదు పాల్గొనకూడదు అని మేము కూడా పాల్గొనడానికి నిర్ణయించుకున్నాము. తర్వాత మేము కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే కులం మత భేదాలు లేకుండా మేము స్కాలర్షిప్స్ ఇస్తామండి. ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయలు. ఇటువంటిది ఫస్ట్ టైం ఈ 30 ఏళ్లలో చేస్తున్నాం, పాల్గొన్నాం. మానవ శరీరంలో కన్ను అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కన్ను అనేది ముఖ్యమైనటువంటి అవసరం. అందువల్ల మనం వయసు పెరిగిన కొద్దికి కళ్ళల్లో శుక్లాలు రావడం కానీ రెటీనా ప్రాబ్లమ్, గ్లూకోమా ప్రాబ్లం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి ఆ సందర్భంగా విజయవాడలో ఈ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి వెనక నుండి సహకారం అందించినటువంటి కామినేని శరత్ గారు సంపత్ గారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంగణాన్ని వాడుకోవడానికి ఇచ్చినందుకు కూడా కమ్మ హాస్టల్ నిర్వాహకులు కూడా వాళ్ళు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ శంకర నేత్రాలయ తరపున ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం స్పాన్సర్స్గా శ్రీ శరత్ గారు సంపత్ గారు వారి కుటుంబం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇవ్వటం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన శరత్కి సంపత్కి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని అభినందిస్తూ కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని సిపిఎం సిపిఐ నగర కార్యదర్శులు దోనేపూడి కాశీనాథ్ జి కోటేశ్వరరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ గవర్నర్ పేటలోని శ్రీశ్రీ భవన్లో మీడియాతో మాట్లాడిన నేతలు నగరం నడిబొడ్డున శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేసే స్థాయికి వచ్చారంటే పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేశారని బహిర్గతమైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి కిడ్నాప్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో మళ్ళీ కొద్ది కాలం తర్వాత కిడ్నాపుల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యయుతంగా అత్యంత ప్రజాస్వామికంగా నడుపుతాం ప్రభుత్వాన్ని, పాలనని పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరదీశాడు. ఈ కిడ్నాప్ పర్వం
ఒక విద్యావేత్తని, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని వాళ్ళ అనుచరులతో కలిసి కారులో తీసుకెళ్ళి 2 రోజులు నిర్బంధించిన తర్వాత వాళ్ళకు కావాల్సిన పని పూర్తి చేయించుకునేటువంటి దానికి ప్రయత్నం చేసి, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి, ఇది శ్రీనివాస్ గారి మాటల్లో వచ్చినటువంటిది పత్రికల్లో. పేదవారికి విద్యను అందించేటటువంటి దానికోసం స్థలాలు కేటాయించారు, నిధులు కేటాయించారు. ఆ రకంగా 100 గజాల స్థలాల్ని కాలేజీలకి ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. తర్వాత వచ్చినటువంటి తరం వారు ఆ స్థలాలతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ ఉండటం అనేటటువంటిది దారుణం. ప్రధానంగా 1969లో స్థాపించబడినటువంటి శాతవాహన కాలేజీ వేలాది మందికి విద్యాబుద్ధులు అందించినటువంటి విద్యా సంస్థ. ఆ సంస్థని పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ముందుగా ప్రభుత్వమే ఆ స్థలాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కాలేజీ, డిగ్రీ జూనియర్ కాలేజీని నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 14, 15 తేదీలలో గుంటూరులో జరిగే బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఇప్పుడే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పీఎఫ్ వంటివి ప్రధాన సమస్యగా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభలో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, డిమాండ్లపై చర్చించి సాధించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. మీడియా సమావేశం యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 14, 15వ తేదీన గుంటూరులో 11వ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాం. ఇప్పుడున్నటువంటి దేశంలో విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలు, లేబర్ కోడ్లతో కార్మిక వర్గాన్ని, కార్మిక హక్కులను కాలరాసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ మహాసభలు అత్యంత చర్చనీయాంశంగా మారుతాయి. రాబో రోజుల్లో వీటిలన్నింటినీ కార్మిక వర్గంలోకి తీసుకెళ్లి చైతన్యవంతంగా విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి, కార్మిక హక్కులను పరిరక్షించుకోవడానికి ముందుకు పోతాము ఈ మహాసభల నుంచి. అలాగే ఈరోజు కార్మిక వర్గానికి ఈ రోజుతో 4వ డిఏ కూడా వస్తుంది. 3 డిఏలు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లో 2 రకాల వేతనాల పద్ధతులు ఉన్నాయి. గ్రేడ్ 2లకు సంబంధించి సర్వీస్ రెగ్యులేషన్స్, 1 ఇండస్ట్రీ 1 సర్వీస్ రెగ్యులేషన్స్ ద్వారానే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది. కానీ విద్యుత్ సంస్థలో 2 రకాల వేతనాల పద్ధతులు పెట్టి గ్రేడ్ 2లకు అన్యాయం జరుగుతుంది. రిస్క్ ఉన్నటువంటి ప్రాంతంలో సచివాలయ వేతనాలు, గవర్నమెంట్ వేతనాలు అంటూ వాళ్ళకు అతి తక్కువ వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని విద్యుత్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గతం నుంచి దశల వారీగా పోరాటాలు చేస్తూ ఉంది. అదేవిధంగా 4/4 చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల కార్మిక వర్గానికి నష్టం చేకూరుతుంది. శ్రమ దోపిడికి కార్మికులు గురవుతున్నారు. అందుకని ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ రంగం ఇది 1948లో ప్రజా సంక్షేమం కోసంగా ఒక చట్టం చేశారు. పీపీపీ మోడల్లోకి జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
పున్నమి ఘాట్ వద్ద ఏపీ దేశీయ జల మార్గాల ప్రాధికార సంస్థ 2వ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన బోట్ మారథాన్ ప్రారంభించారు. జెండా ఊపి పోటీలను ప్రారంభించిన మంత్రి రాష్ట్రంలో జల రవాణా, టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో జల రవాణాను 3 పెంచేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు నివేదిక అందించి ఆమోదం అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి రాజధాని అమరావతికి జల రవాణా అభివృద్ధి చేస్తామని, కృష్ణా, గోదావరి నదులు సాగునీటి కాలువల్లో జల రవాణా చేపడతామని తెలిపారు. ఈరోజు బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంగ్లాండ్ వాటర్ వేస్ దానికి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ గారికి కూడా ఎన్నికైనందుకు వారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఈ ఇంగ్లాండ్ వాటర్ వేవ్ కానీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఈరోజు రివ్యూ చేసుకుంటూ ఈ బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యతలో భాగంగా ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం 2 డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో, టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గుజరాత్ అండ్ మద్రాస్ తర్వాత అత్యంతగా మనకు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. విద్యార్థుల హక్కులు, సమానత్వ పూరిత విద్యా విధానాలను అమలు చేయాలని భారత విద్యార్థి ఇస్లామిక్ సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ శాఖ పనిచేస్తుందని ఎస్ఐఓ రాష్ట్ర నాయకులు మహమ్మద్ అబ్దుల్ రకీబ్ తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులను, నేటి విద్యా వ్యవస్థలో ఉన్న వ్యవస్థాపిత లోపాలను స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ పరుస్తుందని చెప్పారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు అబ్దుల్ రకీబ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి సంబంధించిన విద్యార్థులు అత్యవసర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. మెగా డిఎస్సి నియామకాలు వెంటనే జరిగేలా చూడాలని, అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలన్నారు. ఆర్టీఐ చట్ట అమలులో వైఫల్యాలను అరికట్టాలని, విద్యా రంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. టీచర్ల కొరతను అధిగమించాలని, విద్యా సంస్థల్లో వివక్ష నివారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ ప్రారంభించాలన్నారు. గ్రామీణ గిరిజన విద్యార్థులకు స్మార్ట్ పరికరాలు, ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. హాస్టల్ను బలోపేతం చేయాలని, వెనుకబడిన ప్రాంతాలలో విద్యా రంగానికి పెద్దపీట వేయాలన్నారు. ఈ సమస్యలపై తమ సంస్థ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అమీర్ ఫహాద్, రాష్ట్ర కార్యదర్శి షేఖర్ అబ్దుల్ హఫీజ్, నాయకులు మహమ్మద్ రియాజ్ తదితరులు పాల్గొనగా ఎస్ఐఓ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన వాల్ పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈరోజు మొత్తం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దీని సందర్భంగా మేము ప్రెస్ మీట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఏదైతే కాలేజెస్కి స్కూల్స్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా, ఇంకా ఏదైతే ఇష్యూస్ జరిగినాయో 2 ఇష్యూస్ని డిఎస్సి కానీ లేకపోతే
క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి కూడా ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ముందుగా ఏదైతే ఆర్టీ ఇంప్లిమెంటేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ గురించి ఇక్కడ, రెండోది ఏంటంటే రివోకేషన్ ఆఫ్ జీవో 77 అండ్ 117 గురించి, ఇంకా దీని తర్వాత స్టేట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ గురించి, ఇంకా ఏదైతే అకాడమిక్ ఇయర్కి ప్లానింగ్ ఏదైతే ఉందో దీని గురించి, దీని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేశారో దీని గురించి, ఈ యొక్క 6 విషయాలు కూడా అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి విషయాలు, మరియు ఏదైతే మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టడం జరుగుతుందో దీని గురించిన కొన్ని విషయాలు, మరియు ఏదైతే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో దీని గురించిన విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. అయితే ముందుగా ఏంటంటే ఆర్టీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఆల్రెడీ 2009లో పెట్టడం జరిగింది. కానీ దీని యొక్క అమలు అనేటువంటిది సరిగ్గా అవ్వకపోవడం స్టేట్లో, దీని ద్వారా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం, అవగాహన లోపం కారణంగా దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కూడా జరిగింది. దీనికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రతి 100 మందిలో కూడా కేవలం 50 మందికే దీని గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆర్టీ అనేటువంటిది ఇంప్లిమెంట్ జరిగిన తర్వాత కూడా ఇలాంటి లోపాలు మనం చూస్తున్నామంటే అది కేవలం ప్రభుత్వం యొక్క మరియు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క లోపాలు మనం చూసుకోవచ్చు. తమ దుకాణాలు తమకు ఇప్పించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్ వస్త్ర దుకాణ ప్రాంగణం వద్ద పలువురు ఆందోళన నిర్వహించారు. తమకు చెందిన 26, 28, 29 నెంబర్ల దుకాణాలను వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలు ఉన్న నారంశెట్టి చిరంజీవి అనే వ్యక్తి ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారంటూ సూరంపల్లి శివ, సోమయ్య, శ్రీనివాస్ అనే వ్యక్తులు దుకాణాల వద్ద ఆందోళన చేశారు. కనీసం అద్దె కూడా చెల్లించకుండా 6 సంవత్సరాల నుండి ఇబ్బందులు పెడుతున్నారని, షాపులు ఖాళీ చేయమంటే దౌర్జన్యం చేసి భౌతిక దాడులకు దిగుతున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. విజయవాడ లెనిన్ సెంటర్ వస్త్ర దుకాణ షాపుల వద్ద ఒకంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. 26, 28, 29 దుకాణాలకు చెందిన యజమానులు శివ, సోమయ్య, శ్రీనివాసులు తమ దుకాణాల వద్ద కూర్చొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శివ, సోమయ్య, శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ తమకు కేటాయించిన దుకాణాలను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చెప్పుకొని తిరిగే నారంశెట్టి చిరంజీవి ఆక్రమించి కనీసం అది కూడా చెల్లించకుండా దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పొట్ట కూటి కోసం అధికారులు దుకాణాలు కేటాయిస్తే వయోభారంతో తాము అద్దెకు ఇచ్చామని, అయితే గత ప్రభుత్వ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకుల అండదండలతో చిరంజీవి తమకు అద్దె కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. దుకాణ యజమానుల ఆందోళన సమాచారంతో అక్కడకు చేరుకున్న తెలుగు మహిళా నాయకురాలు షేక్ ఆశా బాధితుల పక్షాన నిలిచారు. ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ పాలనలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పేర్లు చెప్పుకొని అమాయకులైన దుకాణ యజమానులను చిరంజీవి ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు. తక్షణమే వారి దుకాణాలు వారికి ఇవ్వకపోతే చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మైనార్టీ నాయకులు ఫతావుల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంతమై ఏడాదైనా నేటికి కొందరు వైసీపీకి చెందిన వారు అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకొని లెనిన్ సెంటర్లో ఉన్న అన్ని వస్త్ర దుకాణాలను కేటాయించాలని, వారే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వస్త్ర దుకాణ సముదాయం వద్ద జరిగిన ఈ గొడవ నేపథ్యంలో గవర్నర్పేట పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మమ్మల్ని అభినయ చుట్టూ తిరిగాం. బాబు మా కొట్టు ఏమండి, కొట్లు మా అద్దెలు ఇవ్వట్లేదండి, మాకు అద్దెలు ఇవ్వట్లేదండి. 2018లో వేసాడండి, 2021లో తీసాడండి. అదేనా ఎవరో అవినాష్ తీపిస్తే మేము అన్నం తింటుంటే సుబ్బారావు పిలిపించి అర్జెంటుగా వెళ్ళి కొట్టు ముందు రాజీనామా చేయి అన్నాడు. ఏమండి కోర్టులో ఉందంటే తీసాడు కోర్టులో అని ఈయనకి సలహా చెప్పి 5 పైసలు ఇవ్వద్దు వాళ్ళకి. మేము 7.5 లక్షలు వాళ్ళకి పైసలు అయ్యొద్దు, నువ్వు అక్కర్లేదు. వాళ్ళకి 5 పైసలు ఇవ్వద్దు, నువ్వు మొత్తం కట్టేసాయి. మొత్తం ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి చెప్పు నువ్వు. మా 8 సంవత్సరాలు బయట ఇవ్వట్లేదండి సరిగ్గా. మహా ఇస్తే 1 సంవత్సరం ఇచ్చాడు, కనీసం 8 లక్షల రూపాయలు రావాలి. నాకు డబ్బు రావట్లేదండి. మాకు లైలింగ్ సెంటర్లో 27, 26, 28, 29 షాపు ఓనర్లు వీళ్ళకి గత ప్రభుత్వంలో 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ గుండా రాజ్యం ప్రభుత్వంలో వీళ్ళు కొట్లు రెంట్కి ఇస్తే ముసలోళ్ళు ఈ బతకటానికి
ఇదిగో ఫలానా మనిషి ఆయన ఒక వైసీపీ కార్యకర్త, వీళ్ళకి అద్దెలు ఇవ్వకుండా షాపులు ఖాళీ చేయమంటే భయప్రాంతాలు చేసి వీళ్ళకి భయపించి ఏదనంటే మిమ్మల్ని చంపుతాను నాకు ఇదిగో కాసేపు మన ఎల్లంపల్లి పేరు వాడాడు. ఎల్లంపల్లి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కాసేపు మల్లాకృష్ణ గారి పేరు వాడారు. అంటే ఆ రకంగా వాళ్ళు పేర్లు వాడి ఈ ముసలోళ్ళండి తినడానికి తిండి లేదు వీళ్ళకి. వీళ్ళు కనీసము కొడుకులు కూడా చూడలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ మా షాపులు ఇవ్వు, మా రెంటులు ఇవ్వమన్నా కూడా కనీసం రెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ షాపులో వాళ్ళు వస్తే వాళ్ళ కొడతానికి వాళ్ళ జనానికి వాళ్ళ కుర్రోళ్ళకి తీసుకొచ్చి నుంచోబెట్టాడు. అదే మాకు అద్దెలు ఎత్తలేదండి, మాకు అద్దెలు ఎత్తలేదు. మా షాప్ మాకు కావాలి. ఎన్ని సంవత్సరాలు ఓపు పడ్డాం. ఇంక మాకు కాళ్ళు అరిపోయినాడు, అరిపోయి షుగరు బీబీ నడువు అరిగిపోయింది, కాళ్ళు పోయింది. అమ్మగారండి మీ చెప్పులు మాత్రం ఉన్నామండి, ఇలా కూడా నిలబడలేదు. చెప్పు షుగరు బీబీ కళ్ళు కనపడవు, కాళ్ళు మోగాళ్ళు అరిగిపోయి నిలబడలేదు. అద్దె ఇస్తాడంటే అద్దె ఇవ్వలేదు. మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు చేడిపించాడు కూడా మా షాపులు మాకు కావాలి. ఆయనకి అద్దెకి ఇచ్చాము, అద్దెలు కట్టట్లేదు. ఖాళీ చేయమన్నా ఖాళీ చేయట్లేదు. మాకు ఇప్పుడు దాకా 8 లక్షలు బాకీ. ఖాళీ చేయమని అన్నా సరే ఖాళీ చేయకుండా ఏం చేస్తారు చేసుకుని అంటే డిమాండ్ చేస్తున్నాడు సార్. అది మా కొట్లో మేము వస్తే మీరు ఎవరు రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. షాపులు వేరే వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చాడు సార్ ఆయన. అది మా షాపులో ఉంటూ మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నాడు సార్. అతను కొట్లో కూర్చోడానికి మీరు ఎవరు రావడానికి అంటున్నాడు. మా కొట్లో ఉండి మమ్మల్ని మీరు ఎవరు రావడానికి అంటున్నాడు. కొట్లు మాయ అంటే మాట్లాడుతున్నాడు. 4 కొట్లు మాయ అంటున్నాడు. ఫ్యాసిజం నిన్న నేడు ఒక మార్కిస్ట్ విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ సభ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోందని న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ నాయకులు ఆర్ రఘు తెలిపారు. ఈ సభలో మార్కిస్ట్ సిద్ధాంతవేత్త, కార్మిక వర్గ మాస పత్రిక మజ్యూర్ బిగుల్ సంపాదకులు అభినవ్ సిన్హా ముఖ్య వక్తగా హాజరు కానున్నారని వివరించారు. ఈ సభకు అభ్యుదయవాదులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నాయకులు ఆర్ రఘు మాట్లాడుతూ ఫ్యాసిజం నిన్న నేడు ఒక ఫ్యాసిస్టుకు విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ సభ చర్చ కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 8వ తేదీ ఆదివారం ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని క్రాంతి రెసిడెన్సీ నందు ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ఈ సభలో 21వ శతాబ్దంలో ఫ్యాసిజం కొనసాగుతున్న అంశాలు, నూతన అంశాలు పుస్తక ఆవిష్కరణ కూడా జరగనుందని తెలిపారు. ఏది సరైన నిర్వచనం అన్నది మరొక ముఖ్యమైన ప్రశ్న అని అనేక మౌలిక ప్రశ్నలకు మార్కిస్టులు దృక్కోణంలో సమాధానం చెప్పగలిగారన్నారు. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాల ఆధారంగానే విప్లవ కమ్యూనిస్టులు సరైన పోరాట వ్యూహాన్ని రచించుకోగలుగుతారని రఘు అన్నారు. అభ్యుదయ శక్తులందరికీ మీడియా ముఖంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ప్రతినిధులు ప్రొఫెసర్ బూరుగా శ్రీనివాస్, అమూల్య, శశికుమార్ పాల్గొన్నారు. ఈ సంస్థ ఈ నెల 8వ తారీఖున ఆదివారం నాడు ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో ఉన్న క్రాంతి రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో ఫ్యాసిజం నిన్న నేడు మార్క్సిస్టు విశ్లేషణ పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. దాంట్లో ప్రధాన వక్తగా ఢిల్లీ నుంచి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మార్క్సిస్టు మేధావి అయిన అభినవ్ సిన్హా గారు వస్తున్నారు. ఆయన మజూర్ బిగుల్ అనే పత్రిక సంపాదకులు కూడా. ఇది నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక రాజకీయ పార్టీ అయినా లేకపోతే అది ఫ్యాసిస్టు పార్టీయా, దాని పాలన ఫ్యాసిస్టు పాలన, లేదా ఈరోజున్న రాజ్యం ఫ్యాసిస్టు రాజ్యమా కాదా అనే చర్చ భారతదేశంలో జరుగుతోంది. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు సర్కిల్స్లో, కమ్యూనిస్టు పార్టీల్లో జరుగుతోంది. సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా ఫ్యాసిజం ఇంకా రాలేదు అని కూడా చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన కళ్ళ ముందు 11 ఏళ్ళు పైగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఫ్యాసిస్టు పాలనని సరిగ్గా అంచనా వేసి దాని నిర్వచనం చెప్పి ఫ్యాసిజం అలనాటి 1920ల్లో 45 మధ్య వచ్చిన ఫ్యాసిజానికి
ఈరోజు భారతదేశంలో పెంపొందుతున్న ఫ్యాసిజానికి మధ్య తేడా ఏంటి, పోలికలేంటి, ఈ విషయాల్ని విశ్లేషించడం జరుగుతుంది. వాస్తవంగా మనం ఈ 10-12 ఏళ్ళుగా చూస్తూ ఉంటే దేశంలో కమ్యూనిస్టుల మీద లేదా వామపక్షవాదుల మీద, ప్రజాతంత్రవాదుల మీద కాదు, ఎస్సీల అభ్యున్నతి లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బస్టాండ్లోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఆయన కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు జవహర్కు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం జవహర్ మాట్లాడుతూ దళితులకు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అట్రాసిటీలపై చర్యలు తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే దళితులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి విచ్చేశారంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే అట్రాసిటీస్ జరిగాయో వాటి విషయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష సమసమాజ నిర్మాణం, దానికి వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని ఆ లక్ష్యంతో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా ప్రజలకి, కులాలకి, మతాలకు అతీతంగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కమిషన్ యొక్క లక్ష్యాలు దళితుల అభ్యున్నతి, దళితుల సంక్షేమం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పెను మార్పులకి కమిషన్ వేదిక అవుతుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని తెలిపిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. కీలకమైన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఇలక్కియా. మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యాసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.